మన పుష్పరాజ్ వచ్చేసి బాహుబలి రికార్డ్ని బ్రేక్ చేసేసారు. అవునండి, ఎట్టకేలకి చాలా కొన్ని సంవత్సరాల తర్వాత అయితే బాహుబలి రికార్డ్ని అయితే బ్రేక్ చేయడం జరిగింది. ఈ సినిమాకి ఇంత హైప్ రావడానికి, ఇంత సినిమా వచ్చి సక్సెస్ అవ్వడానికి కారణాలు చూసుకున్నానికి వచ్చిన ఒక మహిళ రేవతి అనే మహిళ చనిపోవడము, ఆ తర్వాత వారం తర్వాత అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం. గుర్తుపెట్టుకో, ఈ కంటే తోపెవడు లేడు ఇక్కడ. మన పుష్పరాజ్ వచ్చేసి బాహుబలి రికార్డ్ని బ్రేక్ చేసేసారు. అవునండి, ఎట్టకేలకి చాలా కొన్ని సంవత్సరాల తర్వాత అయితే బాహుబలి రికార్డ్ని అయితే బ్రేక్ చేయడం జరిగింది. నేను అనుకున్నది ఏంటంటే పుష్ప 2 సినిమాకి మహా అంటే 1000 కోట్లు వస్తాయి, 1000 నుంచి 1200 కోట్లు వస్తుంది, అంతకుమించి అసలు ఎక్కువ రాదు అంతే ఎక్స్పెక్ట్ చేశాను. కానీ నేను ప్రజెంట్ చూసుకున్నట్టయితే 1800 కోట్ల పైగా గ్రాస్ అయితే సాధించింది పుష్ప. కాకపోతే బాహుబలి 2 వచ్చేసి 1810 కోట్లు అయినా ఇంకా సక్సెస్ఫుల్గా మన పుష్ప మూవీ అయితే థియేటర్లో రన్ అవుతుంది. ఈజీగా కంప్లీట్గా బాహుబలి రికార్డ్ని అయితే బ్రేక్ చేసే అవకాశం ఉందని నేను చెప్పను, చేసేసి ఉంటుంది ఆల్రెడీ. ఇంకా మూవీ టీం వాళ్ళు అఫీషియల్గా అయితే ఏం అనౌన్స్మెంట్ చేయలేదు. కానీ ఇప్పటికీ మన పుష్ప 2 సినిమా రిలీజ్ అయ్యి 29 డేస్ అవుతుంది. 25 డేస్కి ఎంత వసూలు చేసింది అనేది ఒక పోస్టర్ అయితే విడుదల చేసిరు. అక్షరాలు వచ్చేసి 1760 కోట్లు. అంటే ఈ 5 రోజుల్లో మ్యాక్సిమం ఒక 150 నుంచి 250 కోట్ల వరకు కొట్టేసి ఉంటుంది. ఏం బాహుబలి రికార్డ్ బ్రేక్ అయిపోయి ఉంటుంది, ఆల్రెడీ బ్రేక్ అయిపోయింది 100%. ఇందులో ఎటువంటి మార్పు అయితే లేదు. కాకపోతే మన పుష్ప 2 సినిమా బడ్జెట్ వచ్చేసి 500 కోట్లు, బాహుబలి 2 బడ్జెట్ వచ్చేసి 250 కోట్లు. బాహుబలి వరల్డ్ వైడ్గా 1810 కోట్లు వసూలు చేసింది. పుష్ప వచ్చేసి 25 డేస్కే 17-16 క్రోర్స్ అయితే వసూలు చేసింది, ఇంకా రన్ అవుతూనే ఉంది. కాకపోతే నేను ఈ సినిమాకి ఇంత హైప్ రావడానికి, ఇంత సినిమా వచ్చి సక్సెస్ అవ్వడానికి కారణాలు చూసుకున్నట్టే కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి. అదేంటంటే అల్లు అర్జున్ గారు సంధ్య థియేటర్కి రావడము, అక్కడ ఏదైతే తొక్కిసలాట జరగడము, అంటే అక్కడ ఉన్నటువంటి ఒక సినిమా చూడడానికి వచ్చిన ఒక మహిళ రేవతి అనే మహిళ చనిపోవడము, ఆ తర్వాత వారం తర్వాత అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడము, ఇవన్నీ ఇన్సిడెంట్స్ జరగడం చకచక అయితే జరిగినాయి. ఈ అల్లు అర్జున్ అరెస్టు తో ఇంకో కొంతమంది ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, అల్లు అర్జున్ అరెస్ట్ను వ్యతిరేకించడం వల్ల ఏమైనా అంటే ఈ నేషనల్ మీడియాస్ అనేవి స్పెషల్గా అల్లు అర్జున్ గారి మీద ఫోకస్ చేయడము ద్వారా అయితే కొద్దిగా హైప్ బాగా అంటే బలంగా హైప్ పెరిగి సో పుష్పకైతే ఇన్ని కలెక్షన్స్ వచ్చాయని నేను అనుకుంటున్నాను. సో అదే ఆ రీజన్ మాత్రం అంతే. సినిమా కూడా బాగానే ఉంది, సినిమాలో కూడా దమ్ము ఉంది, నేను చూసినాను. క్లైమాక్స్ ఫైట్ అయితే నాకు బాగా నచ్చింది, హైలైట్ అసలు. సో మెయిన్ రీజన్ ఇది, అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం వల్లే కొద్దిగా సినిమాకి ఇంకా హైప్ వచ్చింది, ఇంకా సక్సెస్ఫుల్గా అయితే రన్ అవుతుంది. అండ్ అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం కరెక్టా కాదా అనేది కూడా కింద కామెంట్ చేయండి. అసలు సినిమాకి ఇంత హైప్ రావడం, ఇంత బడ్జెట్ రావడం కూడా అల్లు అర్జున్ అరెస్ట్ కాదా అనేది కూడా కామెంట్ చేయండి.